వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పద్మానగర్లోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో సదుపాయాలు పరిశీలించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని సూచన. కరీంనగర్లో సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. క్రీడలకు నిలయంగా కరీంనగర్ మారిందని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించదు. షుగర్ ఫ్యాక్టరీపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీ. కేంద్రానికి లేఖ రాస్తే తెరిపించే బాధ్యత ఎంపీ అరవింద్ తీసుకుంటారన్న బీజేపీ నేతలు. వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగవంతం. ఆలయ కార్యాలయాలను ఖాళీ చేసి భీమేశ్వర ఆలయానికి తరలించిన అధికారులు. కరీంనగర్లో ఫేక్ మెటా క్రిప్టో కరెన్సీ మోసం కలకలం. ఇప్పటికే మాజీ కార్పొరేటర్తో పాటు 5 అరెస్ట్. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు. 41 ఏళ్ల నాటి పూర్వ విద్యార్థులు ఒక్కచోటుకు చేరారు, సందడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల 1984 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. గుజరాత్ హిందీ దివాస్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. హిందీ సహా భారతీయ భాషలన్నింటికీ సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఏకత్వం నుండి మరింత బలపడుతుందని వెల్లడించారు. హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హిందీ దివాస్ను పురస్కరించుకుని ఈ రోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన హిందీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర న్యాయ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, పార్లమెంటరీ రాజభాషా కమిటీ ఉపాధ్యక్షులు భర్తహురి మహదాబ్, స్థానిక ఎంపీ దినేష్ మక్వానా, ప్రఖ్యాత గుజరాతీ విద్యావేత్త ప్రొఫెసర్ విజయ్ పాండ్యా తదితరులు హాజరైన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. భాష అనేది నాగరికత, సంస్కృతికి ఆత్మ అని తెలిపారు. మోదీ నాయకత్వంలో రూపొందిన జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు, విద్య, జ్ఞానానికి మూలాధారంగా ప్రాధాన్యం ఇవ్వబడిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీ, భారతీయ భాషలను సాంకేతికత పరిపాలనలో విరివిగా ప్రాచుర్యం పొందేలా చేస్తున్నామని, రాజభాష విభాగం ఎన్నో ప్రాజెక్టులను ఆరంభించిందని తెలిపారు. వాటి ద్వారా హిందీతో పాటు ఇతర భారతీయ భాషలు డిజిటల్ యుగంలో మరింత శక్తివంతమయ్యాయని తెలిపారు. नरेंद्र मोदी जी के ये प्रेरणादायी शब्द हमें स्मरण कराते हैं कि भाषा केवल अभिव्यक्ति का साधन नहीं बल्कि हमारी संस्कृति, परंपरा और राष्ट्रीय चेतना की आत्मा है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत आज आत्मनिर्भरता और विश्वगुरु बनने की दिशा में तीव्र गति से आगे बढ़ रहा है. प्रधानमंत्री जी ने बार बार यह कहा है कि आत्मनिर्भर भारत की सबसे बड़ी शक्ति उसकी स्थानीय भाषाएं और मातृभाषाएं हैं. माननीय गृह मंत्री श्री अमित शाह जी ने हिंदी और भारतीय भाषाओं को तकनीक, प्रशासन और वैश्विक संवाद से जोड़ने की जो ऐतिहासिक पहल की है वो अतुलनीय है. उनके मार्गदर्शन में राजभाषा विभाग ने अनेक ऐसी परियोजनाएं आरंभ की है जिन्होंने हिंदी और भारतीय भाषाओं को डिजिटल युग में सशक्त बनाए हैं. आज हम गुजरात की इस पावन धरती पर एकत्रित है. यह वही भूमि है जिसने भारत को महात्मा गांधी जैसा महापुरुष दिया. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ మెటా క్రిప్టో కరెన్సీ కేసు కలకలం సృష్టిస్తుంది. నకిలీ యాప్తో 3 లాభం వస్తుందని నమ్మబలిగి కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ మాజీ కార్పొరేటర్తో పాటు 5 అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక లాభాల ఆశ చూపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గరాణ మోసం వెలుగులోకి వచ్చింది. 100కు 300 లాభం అనేసరికి అత్యాశతో ఉద్యోగులతో పాటు ప్రముఖులు భారీగా పెట్టుబడులు పెట్టారు. గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లి అరచేతిలో స్వర్గం చూపారు. మోటా క్రిప్టో కరెన్సీ పేరుతో ఫేక్ యాప్ ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బుతో దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారనే ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ మాటలు నమ్మి తీగలగుట్టపల్లికి చెందిన నూనవద్ భాస్కర్తో పాటు 17 మంది ₹1,20,00,000 మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. గడువు ముగిసిన లాభం దేవుడెరుగు అసలు కూడా రాకపోవడంతో మోసపోయామని భావించి బాధితుడు భాస్కర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లు గరాణ మోసం బయటపడింది.
వందలాది మంది వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్తో పాటు కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేష్, బూర శ్రీధర్, తులసి ప్రకాష్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ యాప్తో మోసానికి పాల్పడ్డారని, ఇంకా విచారణ జరుగుతుందని సిపి గౌసాలం తెలిపారు. క్రిప్టో కరెన్సీ కాదని కేవలం ఫేక్ యాప్తో మోసం చేశారని పోలీసులు అంటున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. బేసిక్ ఎంక్వైరీలో ఫస్ట్ వి ట్రై టు ఐడెంటిఫై ద విక్టిమ్స్, కానీ చాలా మంది విక్టిమ్స్ కంప్లైంట్ ఇవ్వడానికి అంత విల్లింగ్ లేదు. స్టిల్ వి ఐడెంటిఫైడ్ సమ్ విక్టిమ్ అండ్ కన్విన్స్ దెమ్. కన్విన్స్ అయిన తర్వాత 2 టౌన్ PS లిమిట్లో కేసు జరిగింది. ఆ కేసు వెంటనే CCSకి మేము ట్రాన్స్ఫర్ చేసాము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ we have recorded statement of interested witnesses in this case. మెయిన్ మనకి ఎవిడెన్స్ ప్రాసెస్, కలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో జరిగిన ట్రాన్సాక్షన్ మోస్ట్లీ క్యాష్ బేసిస్లో ఉంది కాబట్టి ఏమైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిందా లేదా అది మేము చూస్తున్నాము. జనరల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా ఈ కేసు రిలేటెడ్ విక్టిమ్ ఉంటారు, ప్లీజ్ దే ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ అస్. వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఫైండింగ్ ఆల్ ద విక్టిమ్స్ అసోసియేటెడ్ విత్ దిస్ కేస్. విక్టిమ్స్తో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ కమింగ్ ప్లీజ్ కమ్ విత్ ఆల్ ద ఎవిడెన్స్, మీ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్ అండ్ మీ ఫోన్లో డౌన్లోడ్ అయిన యాప్స్ అన్ని డీటెయిల్స్ మనకి అవసరం ఉంటాయి. ఇప్పటి వరకు దీని రిలేటెడ్ ప్రాబ్లం ఉంది. సో ఆల్ దిస్ ఎవిడెన్స్ విల్ బీ నీడెడ్ టు మేక్ దిస్ కేస్ మోర్ స్ట్రాంగర్. అండ్ police team is working very hard in tracing this accused and solving this case. Thank you very much. Cryptocurrency kuda ledu, it's just a fake app చూయించి they have not invested anything. This is what I feel from the investigation. It's a fake app, just app lo numbers చూయించారు, just a investment type cyber crime fraud. వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఆలయ కార్యాలయాలను ఖాళీ చేసి భీమేశ్వర ఆలయానికి అధికారులు తరలించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని దేవస్థానం ఈవో కార్యాలయంతో పాటు అనుబంధం కార్యాలయాలను అధికారులు ఖాళీ చేశారు. కార్యాలయాల్లోని సామాగ్రిని అంతా భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి తరలించారు. ఇప్పటికే ఆలయం ముందున్న కళాభవన్ను కూల్చివేశారు. దేవస్థానం వెనుక ఉన్న ఈవో కార్యాలయాన్ని, ఓపెన్ స్లాబ్ను, ప్రసాదాల కౌంటర్లను, ప్రసాదం తయారీ కేంద్రాన్ని కూడా త్వరలో కూల్చివేయనున్నారు. కార్యనిర్వహణాధికారి కార్యాలయంతో పాటు ఇంజనీరింగ్, స్టేషనరీ, ఈవో కార్యాలయం కింద ఉన్న గెస్ట్ హౌస్లను దేవాలయ శానిటేషన్ సిబ్బంది ఖాళీ చేశారు. వీటన్నింటినీ ఈవో కార్యాలయంతో పాటు వివిధ భాగాలను భీమేశ్వర సదన్కు మార్చుతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కరీంనగర్ పద్మనగర్లోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో సదుపాయాలు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. కరీంనగర్ పద్మనగర్లో ఇటీవల ప్రారంభించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. అన్ని వసతులతో విశాలంగా ఉన్నటువంటి మార్కెట్ను ప్రజలు సందర్శించి అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ కొనుగోలుకు ఉపయోగించుకోవాలన్నారు. రోడ్లపై కొనుగోలు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనాల పార్కింగ్ తదితర ఇబ్బందులు తలెత్తుతాయని, సమీకృత మార్కెట్లో అమ్మే వాళ్లకు, కొనుగోలు చేసేవారికి పార్కింగ్తో పాటు విశాలమైన ప్లాట్ఫామ్స్, మరుగుదొడ్లు, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నరేందర్ రెడ్డి తెలిపారు. కూరగాయల వ్యాపారులు, నాన్ వెజ్ వ్యాపారులు రోడ్డు మీద కాకుండా సమీకృత మార్కెట్లో అమ్మాలని సూచించారు. ఎప్పుడూ 41 ఏళ్ల నాటి బంధం వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చింది. మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. రిటైర్మెంట్ వయసులో వారిని పిల్లలుగా మార్చేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల ఇది. ఈ పాఠశాల ఎందరెన్నో మహానుభావులుగా తీర్చిదిద్దింది. పాఠశాలలో 1984 SSC బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో అందరూ కలిశారు. పాఠశాలలో తాము చదివిన క్లాస్ రూమ్లను కలిగి తిరిగారు. స్కూల్ మైదానంను చూసి ఆడిన ఆటలను గురువులతో కలిసి పంచుకున్నారు. 41 సంవత్సరాలు ఇప్పుడు ఒకరు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత అందరూ కలవడం చాలా సంతోషంగా ఉన్నా కొంతమంది కరోనా కారణంగా, మరికొంతమంది వివిధ కారణాలతో మృతి చెందడం చాలా బాధగా ఉందంటున్నారు పూర్వ విద్యార్థులు. అందులో మా నాన్న కూడా నిజాముద్దీన్ వారి పెద్ద కొడుకును నేను. ఈ సందర్భంగా 41 సంవత్సరాల తర్వాత మేము ఒక గెట్ టుగెదర్ అని నిర్ణయించుకొని చాలా రోజులతో ప్రయత్నం చేస్తుంటే నేను, బండాసీను, మా మిత్రులు భాస్కరు, తర్వాత అగస్టీను, ఆరిఫ్, వహీదు, మా విజయ్ భయ్య, రమేష్ భాయ్, చాలా మంది చాలా రోజుల నుంచి చేస్తే అందులో 2021లో కోవిడ్ రావటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగి అప్పటి నుండి చేస్తే మా బ్యాచ్ అప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్, ఈ సెక్షన్ మొదలు మేము సర్చింగ్ చేసి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగటం వలన అందరి ఫోన్లు మొబిలైజేషన్ చేసి ఈ సమయం ఈ రోజు 14th
సెప్టెంబర్ 2025 రోజు ఈరోజు ముహూర్తం వచ్చింది. ఈ సందర్భముగా 41 సంవత్సరాలు పూర్తిగా చేసుకొని మేము అందరము అలాయి బలాయి చేసుకుంటూ ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క స్థాయిలో ఉండి ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వరకు కూడా టిల్ ఈ రోజు వరకు ఉన్నారు. తెలంగాణ పల్లెలు బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యాయి. వచ్చే ఆదివారం నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలకు ముందు బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రాహ్మణ మహిళలు బొడ్డమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబరాన్ని అంటే సంబరాలతో ఆనందోత్సవాలతో ఆడుతూ పాడుతూ బొడ్డెమ్మ వేడుకలు జరుపుకున్నారు. పొలాల అమావాస్య రోజు గోదావరి నుండి మట్టిని తీసుకువచ్చి బొడ్డెమ్మను తయారు చేసుకుని పూలతో పూజించారు. భాద్రపద పౌర్ణమి వరకు 15 రోజులు బొడ్డెమ్మను నిత్యం పూలతో పూజిస్తూ బొడ్డెమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం బొడ్డెమ్మను మహిళలు గోదావరి నది తీరం వరకు బాజా భజంత్రీలు డీజే పాటలు మధ్య నృత్యాలు చేస్తూ ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్లి గోదావరి తీరంలో బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం బొడ్డెమ్మను గోదావరి నదిలో సాగనంపారు. బొడ్డెమ్మను జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత, భూమహాలక్ష్మి అని రకరకాలుగా కొలుస్తారు. బతుకమ్మను గౌరీదేవి, సౌభాగ్యలక్ష్మిగా పూజిస్తారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. బతుకమ్మకు ముందు బొడ్డెమ్మను పూజించే సంస్కృతి తెలంగాణలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పక్షం రోజుల పాటు బొడ్డెమ్మ వేడుకలు నిర్వహిస్తారు. భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని, పంచభూతాలను పూజించే గొప్ప సంస్కృతి సంప్రదాయం కేవలం హిందుత్వంలో మాత్రమే కనిపిస్తుంది. బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి పూజించే చిత్రమైన సంస్కృతి తెలంగాణ పల్లెల్లో కనిపిస్తుంది. బొడ్డెమ్మని కొలిస్తే సంతానాభివృద్ధి జరుగుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. పొలాల అమావాస్య రోజు మట్టితో ఎద్దులను తయారు చేసి పూజిస్తామని, అమావాస్య తర్వాత చవితి రోజు వినాయకుని మట్టితో చేసి పూజిస్తారని, పొలాల అమావాస్య రోజు బొడ్డెమ్మను మట్టితో చేస్తామని, ఈ విధంగా మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని ఈ పండుగలు గుర్తు చేస్తాయన్నారు. కృష్ణాలో నికర, మిగులు, వరద జిల్లాలో ఏవైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటర్లో చుక్క నీటిని కూడా వదులుకునేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన ఆధారాలని న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు, అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనుండగా తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప వేరే గత్యంతరం లేదనే విషయాన్ని ట్రైబ్యునల్ దృష్టికి బలంగా తీసుకెళ్లాలి. నదీ జలాల వాటాల పంపిణీ సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణాలో 904 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంది. అందుకనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన, అసంపూర్తిగా ఉన్న, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రైబ్యునల్ ముందుంచారన్నారు. హైదరాబాద్లోని లిబర్టీ క్రాస్ రోడ్లో బుడుగుల రామకృష్ణారావు విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లో లిబర్టీ క్రాస్ రోడ్లో బుడుగుల రామకృష్ణారావు విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బుడుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని, వారి దూరదృష్టి ఇప్పటికీ మనందరికీ ఆదర్శమని అన్నారు. భవిష్యత్ తరాలకు బుడుగుల స్ఫూర్తిదాయక నేతగా నిలిచారని పేర్కొన్నారు. వారు చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ప్రజాసేవకు కట్టుబడి ఉందని తెలిపారు. యువతరానికి బుడుగుల రామకృష్ణారావు మార్గదర్శి అని గౌరవంతో గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీ. కేంద్రానికి లేఖ రాస్తే తెరిపించే బాధ్యత ఎంపీ అరవింద్ తీసుకుంటారని బీజేపీ నేతలు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దునికెల నవీన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్రలక్ష్మి, మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించకుండా కాంగ్రెస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి చేస్తే బీజేపీపై మా ఎంపీ అరవింద్ ధరంపురిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, మీకు చేతనైతే ముఖ్యమంత్రి దగ్గర కేంద్రానికి లేఖ రాపియాలని శ్రీధర్
బాబు కమిటీ ఏనాడైనా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రారంభిస్తామని చెరుకు రైతులకు తీపి కబురు చెప్పాడని వారు విమర్శించాలి. కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతుల ఓట్లు దండుకొని పబ్బం గడపడానికి ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. రైతులకు అంబాసిడర్గా ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం సాధించారని దున్నపోతు మీద నీళ్లు చల్లినట్లు వేస్తున్నారని వారు విమర్శించారు. ఎంపీ అరవింద్ ధర్మపురిపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ధర్మపురి అరవింద్ రైతుల పక్షాన ఉంటారని వారు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై విమర్శలు చేసినా సహించేది లేదని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అరవింద్ అన్న బాండ్ పేపర్ రాసించి నిజామాబాద్ మస్కోడ్ ఏర్పాటు చేసింది. దాని తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసింది నిజామాబాద్. ఇచ్చిన ప్రకారం పేద విద్యార్థులకు నవోదయ గురుకులము కొట్లలో తీసుకొచ్చి పెట్టింది. రైతులకు ఇచ్చిన మాట అరవింద్ అన్న ఎప్పుడు తప్పలేడు. రైతుల పక్షాన అరవింద్ అన్న నిలబడ్డాడు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి శ్రీధర్ బాబు. షుగర్ ఫ్యాక్టరీ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరవింద్ మా ధర్మపురి అరవింద్ అన్న రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అటువంటి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరిగుట్టకు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. పవర్లూమ్ కార్మికులకు వర్కర్స్ టు ఓనర్స్ పథకం అమలు చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ముకుందలాల్ మిశ్రా భవన్లో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా 11వ మహాసభలు జరిగాయి. మహాసభకు హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని పవర్లూమ్ కార్మికులందరికీ వర్కర్స్ టు ఓనర్ పథకం అమలు చేయాలని, పైరవీలకు తావు లేకుండా థ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయని, సంక్షేమ పథకాల అమల్లో ముందు చేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్లూమ్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, పెన్షన్ పథకం అమలు చేయాలని, వర్కర్స్ నుండి ఓనర్ అర్హత పొందేందుకు రుణ సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూటి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో పవర్లూమ్ కార్మిక సమస్యలను పరిష్కరించుకునేందుకు మహాసభలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మహాసభలో భాగంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మారంపల్లి నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులుగా ఉడికందుల సత్యం, శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పునూటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా ఎలిగేటి కృష్ణారి, సాముల శంకర్, జిల్లా కోశాధికారిగా దూడం గంగాధర్ ఎన్నికయ్యారు. అలాగే గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అట్లాగే సిఐటి ఉపాధ్యక్షులు వీరేంద్ర సత్యం గారికి, మిగతా దర్శకుడి ప్రెసిడెంట్, అట్లాగే సామాన్యులు చొప్పదండి, మిగతా మండలాల నుంచి ఇచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్లో సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ రేకుర్తిలో సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అన్ని క్రీడలకు నిలయంగా మారిందన్నారు. పిల్లలు మొబైళ్లకు దూరంగా ఉండి క్రీడలకు దగ్గర అవడం ద్వారా వారి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ అద్భుతంగా ఉండి చదువుల్లో చక్కగా రాణిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ఆర్ ప్రసన్న కృష్ణను అభినందించారు. కార్యక్రమానంతరం ఎమ్మెల్యే గంగులను టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ టోర్నమెంట్లో సుమారు 500 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే గంగులతో పాటు సిఎస్కేఐ ఇండియా చీఫ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మంతెన కిరణ్, సీనియర్ కరాటే మాస్టర్ వసంత్ కుమార్, గౌరు రాజరెడ్డి, ఉండయ్య, సురభి వేణుగోపాల్, మడుగుల ప్రవీణ్, పెద్ది సందీప్, పెద్ది అనుదీప్, దేవేందర్, రాకేష్ వినోద్లు పాల్గొన్నారు. ఇక్కడో ప్రపంచంలో మారుమూల జపాన్లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా కరాటేను ఈరోజు పరిచయం చేశారు. కరాటే అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాదు, ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది ఈరోజు కరాటే. అందుకే భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడే క్రీడ ఉందంటే అది కరాటే. కాబట్టి ఈ కరాటేలో ఎన్నో అప్గ్రేడేషన్స్ వచ్చినాయి, ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఎంతో మంది కూడా ఈరోజు తీర్చిదిద్దింది కరాటే.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. సింగరేణి ఓసీపీ 3లో కాంట్రాక్ట్ డ్రైవర్గా విధులు నిర్వహించి కృపాకర్ భార్య రమాదేవిని భర్తే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య గొడవే హత్యకు దారితీసిందని స్థానికులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వద్దని ఎంఐఎం కరీంనగర్ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో 25 స్థానాల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వద్దని, గతంలో బీఆర్ఎస్తో స్నేహపూర్వక పోటీ వల్ల కరీంనగర్లో ఎంఐఎం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ హైదరాబాద్ ఎంఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీ నాయకులతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరపున గులాం మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కార్యకర్తలు అందరినీ కలుపుకుపోతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై ఎంఐఎం పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి సత్తా చాటుతామని ఓవైసీకి భరోసా ఇచ్చారు. గతంలో 7 సీట్లకు డబ్బులు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల నీరు గారిపోయిందన్నారు. కరీంనగర్ నగరంలో 66 డివిజన్లకు గాను 38 డివిజన్లలో కమిటీలు వేశామని, 25 డివిజన్లలో ఎంఐఎం పార్టీ బలంగా ఉందని, 25 డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నందున పోటీ చేసేందుకు అనుమతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రామగుండం, పెద్దపల్లిలో సైతం ఎంఐఎం పార్టీ పోటీ చేసి పెద్ద ఎత్తున విజయం సాధించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా సహజమని, వారి కోసం పార్టీని బలోపేతం చేయకుండా ఉంటామని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం, ఈద్గా భూమి, కబ్రస్థాన్ల భూముల సాధన కోసం ఎంఐఎం ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చివరగా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే సుప్రీమని, పార్టీ బలోపేతం కోసం అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలకు 50 మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కట్టుబడి ఉండాలని ఎంఐఎం అధినేత జిల్లా ఎంఐఎం శ్రేణులకు సూచించారు. की ताकत के बारे में हम अगर बोलना शुरू करें तो कई हफ्ते बल्कि कई बरस खत्म होने मगर तारीख खत्म नहीं होती। आज अल्लाह के फजल से हर अजला में मजलिस सरदार मुस्लिम ताकतवर बन रही है, ताकतवर है भी। मैं करीमनगर से ताल्लुक़ रखता हूँ। मजलिस सरदार मुस्लिमीन की जानिब से ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడింది. వేములవాడలో భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. అల్పపీడన ప్రభావంతో మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో కాసేపు జనజీవన స్తంభించింది. వేములవాడలో గంటపాటు వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, కాల్వలు పొంగి పొల్లాయి. ఆదివారం సెలవు కావడంతో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంతో ఇక్కట్ల పాలయ్యారు. శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో 29 గేట్లు ఎత్తారు. 3 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మానే డ్యాంలకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరీంనగర్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి సోదరుడు గంటా అశోక్ సత్యనారాయణ తెల్లవారుజామున మృతి చెందారు. గంటా సత్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి గంటా అశోక్ సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. గంటా చక్రపాణి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పద్మానగర్లోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో సదుపాయాలు పరిశీలించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని సూచన. కరీంనగర్లో సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్రీడలకు నిలయంగా కరీంనగర్ మారిందని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించదు. షుగర్ ఫ్యాక్టరీపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీ. కేంద్రానికి లేఖ రాస్తే తెరిపించే బాధ్యత ఎంపీ అరవింద్ తీసుకుంటారన్న బీజేపీ నేతలు. వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగవంతం. ఆలయ కార్యాలయాలను ఖాళీ చేసి భీమేశ్వర ఆలయానికి తరలించిన అధికారులు. కరీంనగర్లో ఫేక్ మెటా క్రిప్టో కరెన్సీ మోసం కలకలం. ఇప్పటికే మాజీ కార్పొరేటర్తో పాటు 5గురు అరెస్ట్. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు. 41 ఏళ్ల నాటి పూర్వ విద్యార్థులు ఒక్కచోటుకు చేరారు, సందడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల 1984 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.